హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేను రోజు సాయంత్రం చేసుకునే పనులు, రొటీన్గా ఉండే పనులన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను. ప్రతి సాయంత్రం నేను ఏమేం పనులు చేసుకుంటానో తప్పకుండా చేసే పనులన్నీ ఇందులో మీకు చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను ఎవ్రీ సాయంత్రం 3:30 లేదా 4కి నేను స్టార్ట్ చేస్తాను ఈ పనులన్నీ. ఫస్ట్ టీ తాగి స్టార్ట్ చేస్తాను ఈ పనులన్నీ. ముందుగా కిచెన్లోని గిన్నెలను శుభ్రంగా కడిగేసుకుంటాను. ఎందుకంటే లంచ్ అయిన తర్వాత కొన్ని గిన్నెలు ఉంటాయి కదా, వాటన్నిటిని క్లీన్ చేసేసుకుంటాను. ఇలా వీటిని ఇందులో ఉండనిస్తాను. తర్వాత వీటిని క్లీన్గా సర్దేసుకుంటాను. అలాగే ప్రతి సాయంత్రం ఇల్లు వాకిలి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటాను. ఇల్లు వాకిలి మొత్తం క్లీన్గా ఊడ్చేసుకుంటాను. ప్రతిరోజు వాకిల్లో ముగ్గు వేసుకుంటాను. అలాగే నేను ప్రతిరోజు సాయంత్రం మొక్కలకి నీళ్లు పడతాను. ఇవన్నీ నా మొక్కలండి, చూడండి. ఇది మల్లితీగ ఎంత బాగుందో చూడండి. దీన్ని మేము మా ఇంటి పైకి ఎక్కిస్తున్నాము. చక్కగా మొగ్గలతో ఉంది. ఈ చెట్టు దగ్గరికి రావంగానే స్మెల్ చాలా బాగుంటుంది. దీని దగ్గరలో చాలా మంచి స్మెల్ వస్తుంది. మొగ్గలతో ఉంది. ఇగో పువ్వులు చూపిస్తున్నాను చూడండి. ఈ మొగ్గలు ఎక్కువగా రావాలి అంటే వీటికి ఉన్న ఆకులను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే మనకి బాగా మొక్కలు వస్తాయి. ఇది పుదీనా. ప్రతిరోజు సాయంత్రం మర్చిపోకుండా మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పడతాను. మీరు కూడా సాయంత్రం ఇలాగే మొక్కలకి నీళ్లు పోస్తారా? పోస్తే కింద కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయో. వీటన్నిటిని కూడా నేను ఆయిల్ డబ్బాలో వేశాను. ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా మనకి, ఈ డబ్బాలన్నిటిని నేను ఇలా మోడర్న్గా కట్ చేసి ఇవి మొక్కలు వేశాను. చాలా బాగుంటుంది. ఇలా చేయండి ఒకసారి, చాలా అందంగా కనిపిస్తాయి. ఇలా ఇంటికి వచ్చే పెరుగు డబ్బాలు, ఆయిల్ డబ్బాలు, విరిగిపోయిన టబ్బులు, ఇలాంటి వాటిలలో నేను ఇలా మొక్కలు వేస్తూ ఉంటాను. చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి ఇవి. చూడండి, ఇందులో బంతి మొక్క ఉంది. ఇలా కట్ చేసి వేయడం వల్ల చాలా అందంగా కనిపిస్తాయి ఇవి డబ్బాలు. ఇందులో నుంచి వాటర్ పోయొచ్చు కూడా. చాలా స్టైల్గా ఉంటుంది. ఇలా మొక్కలకి వాటర్ పట్టడం అయిపోయిన తర్వాత నేను ఇంకా అన్నం వండుతాను. ఎందుకంటే నేను త్వరగానే అన్నం వండుతాను. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు త్వరగా అన్నం తినేసి పడుకుంటారు. అందుకని వాళ్ళ కోసమే ముందుగానే అన్నం వండేస్తాను. నేనే కాదు, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అందరూ ఇలానే చేస్తారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అర్థమవుతుంది బాగా. చక్కగా కడిగేసుకొని అండ్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఈరోజు నైట్ కర్రీ వండే పని లేదు. మార్నింగ్ చేసిన కర్రీ చాలా ఉంది. అందుకనే నేను నైట్కి కర్రీ ఏమీ వండట్లేదు. ఇది చిన్న చేపల కూర చాలా బాగుంది. ఇది వచ్చేసి మా రూమ్కి బయట విండో పక్కన చూడండి కొబ్బరి తోట ఉంది. చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ. ఒకసారి మీరు కూడా చూడండి ఎంత బాగుందో వ్యూ. అలాగే అన్నంతో పాటు నేను ప్రతిరోజు చపాతీ కూడా వేస్తాను. నేను చపాతీలు తినేటప్పుడు వేస్తాను, అందుకని పక్కన పెట్టుకుంటున్నాను. ఇదంతా కూడా కిచెన్ బయట అన్నమాట. చూడండి ఎంత బాగుందో వ్యూ అంతా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.